Audio Audio Jungle. Audio Jungle. తమలపాకు రుచితో పాటు మతపరంగా కూడా చాలా ముఖ్యమైనది. దేవతలను పూజించడంలో కూడా తమలపాకులను ఉపయోగించడం చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తమలపాకు ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది. కాబట్టి తమలపాకుల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి ఆకులను సమర్పించండి. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. ఈ పరిహారం చేయడం వల్ల మీ పనికి ఎక్కువ కాలం ఆటంకం ఉండదు. కోరుకున్న విజయాన్ని పొందుతారు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారా? అయితే విఫలమవుతుంటే, వ్యాపారంలో నష్టపోతున్నా, ఆదివారం మీరు బయటికి వెళ్లేటప్పుడు మీ జోబులో లేదా పర్సులో ఒక తమలపాకు ఉంచుకోండి. మీ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో విభేదాలు, పరస్పర ప్రేమ లేకపోతే తమలపాకుల మీద కర్పూరాన్ని వెలిగించి కాల్చండి. ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబంలో లేదా సంబంధాల నుండి కలహాలు తొలగిపోయి ప్రేమ నిలుస్తుంది. చాలా కాలంగా డబ్బు సమస్యలుంటే ఒక తమలపాకు 2 లవంగాలను నెయ్యిలో ముంచి పెనంపై ఉంచండి. ఆ ఆకును అగ్నిలో కాల్చండి. ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. డబ్బు లేకపోవడం లేదా నష్టం మిమ్మల్ని బాధ పెడితే, లక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే తమలపాకు ద్వారా లక్ష్మిని పూజించడం వల్ల తప్పకుండా ఫలితం లభిస్తుంది. పూజా స్థలంలో ఆకును ఉంచి లక్ష్మీమాత పాదాల వద్ద ఉంచాలి. ఈ ఆకుపై తిలకం వేయాలి. బయటకు వెళ్లే ముందు ఈ రెమెడీ ప్రయత్నించండి. తమలపాకు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, సానుకూల శక్తిని పెంచుతుంది. కాబట్టి కళ్ళ దృష్టి, నరఘోష ఉన్న వ్యక్తికి తమలపాకులో 7 గులాబీ రేకులను పెట్టి తినిపించండి. శివుడికి తమలపాకు కూడా సమర్పించవచ్చు. శివుడికి ప్రత్యేకమైన ఆకును పెడితే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.